మేక్కాల సూప్ని ఇంట్లోనే సులువుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను 2 మేక్కాలను తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ మనం ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆ తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఈ మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకుని ఎక్కువగా నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ని స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనిచ్చి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇట్లా సిమ్లో పెట్టుకున్నాక 1 అవర్ వరకు అలాగే ఉండనివ్వాలి. ఎందుకంటే బోన్ మేర అంతా సూప్లోకి దిగాలి కాబట్టి. ఈలోపు ధనియాలు, మిరియాలు, సోంపు, ఎండుమిరపకాయలని శుభ్రంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సూప్ విజిల్స్ వచ్చేసాక మనం కొంచెం మసాలా ఐటమ్స్ ఫ్రై చేసుకుని సూప్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏమేమి మసాలా ఐటమ్స్ అంటే యాలకులు, లవంగాలు, చెక్క, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ ఫ్రై చేసుకుని వేసేసుకోవాలి. ఈ బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వల్ల ఒక మంచి కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది సూప్కి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ సూప్లో ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, సోంపు, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. శుభ్రంగా ఒక్కసారి బాయిల్ అవనిస్తే సూప్ మనకి రెడీ అయిపోయినట్లే. ఈ సూపు బోన్ స్ట్రెంత్ కోసం చాలా యూజ్ అవుతుంది. వీక్లీ వన్స్ మనం దీన్ని మన డైట్లో యాడ్ చేసుకుంటే మనం ఎంతో హెల్తీగా ఉంటాం. ఈ సూప్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.